హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నా ఛానల్లో నేను మీకు మానిటైజేషన్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ వాడాలో చెప్తాను. నేను ఎలాంటివి వాడాను, నా ఛానల్ 3 మంత్స్లో ఎలా మానిటైజేషన్ అయిందో కూడా చెప్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా, నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని, యూస్ఫుల్ కంటెంట్ని అయితే నేను అందిస్తాను. సో ఇంకా వీడియోలోకి వచ్చేద్దామండి. ఫస్ట్ అసలు మానిటైజేషన్ అవ్వాలి, మనకి సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి అంటే మనమైతే ప్రాపర్గా యూట్యూబ్ ఆల్గోరిథం అయితే ఫాలో అవ్వాలండి. మనం యూట్యూబ్ అల్గోరిథంని అయితే ఫాలో అయితే ఖచ్చితంగా యూట్యూబే మన వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తుంది, మన వీడియోస్ని అందరికి రికమెండ్ చేస్తుంది. ఒక వీడియోలోకి వచ్చేస్తే ఇదైతే యూట్యూబ్ స్టూడియో అండి. చూస్తున్నారు కదా, నాకు 3321 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇదైతే కంప్లీట్ యూట్యూబ్ స్టూడియో యొక్క హోమ్ పేజ్. సో మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి యూట్యూబ్ స్టూడియోలో అయితే అనలిటిక్స్ చెక్ చేసుకోవాలండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అనలిటిక్స్ ఏముంది యూట్యూబ్లో కనిపిస్తాయి అనుకుంటారు, కాదు, ఖచ్చితంగా మనం ఇందులో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోనే మనకి ప్రాపర్గా కనిపిస్తుందండి. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదైతే కంటెంట్ పేజ్. ఈ కంటెంట్ పేజ్ చాలా ఇంపార్టెంట్. అసలు జస్ట్ చెక్ చేసే పర్పసే కాదు, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఏంటంటే మనం పోస్ట్ చేసిన వీడియోస్కి ఎంతమంది లైక్ చేశారు, ఎంత పర్సెంట్ మంది చూశారు, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి అనేది ఉంటుంది. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది మనం చెక్ చేసుకుంటేనే మనం ఎలాంటి కంటెంట్ అనేది సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తున్నారు అనేది మనకు తెలిసిద్ది. అప్పుడు మాత్రమే మనము అలాంటి కంటెంట్ని రీపోస్ట్ చేయగలుగుతాము, అంతే కదా. సపోజ్ నేను ఒక 5 వీడియోస్ పెట్టాను, కానీ దానికి రీచ్ రాలేదు. ఒక వీడియో మాత్రం ఒక క్రైమ్ స్టోరీ పెట్టాను, దానికి రీచ్ వచ్చింది. అంటే క్రైమ్ స్టోరీస్ని ఇష్టపడుతున్నారు. సో నెక్స్ట్ అనేది క్రైమ్ వీడియోస్ తీస్తాము, అలా అనమాట. ఇదేంటంటే కస్టమైజేషన్ పేజ్ అండి. కస్టమైజేషన్ పేజ్ చాలా సింపుల్ ఉంటుంది. ఇది దీంట్లో ఏముంది, ఇది కూడా ఒక టిప్ అనుకుంటారు. ఖచ్చితంగా ఇది ఒక ట్రిక్కే. ఏంటంటే ఈ పేజ్లో మనము మన ప్రొఫైల్ లోగోని సెట్ చేసుకోవాలి, వెనక కవర్ పేజ్ని సెట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ వీడియోని ఎవరైనా ఓపెన్ చేసినా, మీ ఛానల్ని ఎవరైనా ఓపెన్ చేసి అసలు ఎలాంటి కంటెంట్ ఉంది అని చెక్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లోనే మొత్తం తెలిసిపోవాలి. మీ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లోనే అసలు మీరు ఏ కంటెంట్ని పోస్ట్ చేస్తున్నారు, మీ ఛానల్ యొక్క పరిస్థితి ఏంటనేది తెలిసిపోతుంది. అందుకే డిస్క్రిప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూసారు కదా నేను ఎలాంటి డిస్క్రిప్షన్ పెట్టాను. డిస్క్రిప్షన్ అది లెంతీగా ఉండక్కర్లేదండి, చాలా సింపుల్గా ఉన్నా సరే మీ హోల్ ఛానల్ యొక్క కంటెంట్ని చెప్పేలా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ యాడ్ లింక్ అని ఉంది కదా, యాడ్ లింక్ని క్లిక్ చేసుకుంటే మనకైతే ఇలా యూఆర్ఎల్, ఎంటర్ ఏ యూఆర్ఎల్ ఉంటుంది. అదేంటంటే మనం యూట్యూబ్ ఒక్కటే కాదు కదా, ఇన్స్టాగ్రాము, మిగిలిన సోషల్ మీడియా వెబ్సైట్స్ కూడా వాడతాము. సో మీకు డిఫరెంట్ లింక్స్ కనుక ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఆ లింక్స్ మీకు కనపడాలి అనుకుంటే కనుక మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీడియో వాటర్ మార్క్ అండి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్ అండి. ఏంటంటే వాటర్ మార్క్ అనేది ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ లోగో అనేది యూనిక్గా పెట్టుకుంటారు కాబట్టి మీ వీడియో ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు ఆ వాటర్ మార్క్ కనిపిస్తుంటే ఓకే, ఇది ఈ పలానా ఛానల్ యొక్క వీడియోని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మీ వీడియోని ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేయకపోయినా సెకండ్ టైం చూసినప్పుడు ఆ వాటర్ మార్క్ చూసి ఓకే ఇది పలానా ఛానల్, ఈ ఛానల్లో కంటెంట్ బాగుంది అని కూడా సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంటుంది. సో మీరైతే దాన్ని స్కిప్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ బాటంలో సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూపించే సెట్టింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే ఛానల్ అని క్లిక్ చేస్తే కీవర్డ్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ కీవర్డ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఇక్కడ ఇచ్చే కీవర్డ్స్ని బట్టి యూట్యూబ్ అనేది మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళకి. సపోజ్ నా ఛానల్లో నేను ఫిట్నెస్ కంటెంట్ని నేను పోస్ట్ చేస్తున్నాను, అక్కడ నేను ఫిట్నెస్ అనే ట్యాగ్ని ఇచ్చాను. అప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం ఏమనుకుంటుందంటే ఫిట్నెస్ ఛానల్స్ ఎక్కువ చూసే వాళ్ళకి నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుంది ఇక్కడ ఇచ్చిన కీవర్డ్స్ ప్రకారము. అర్థమవుతుందా? అలానే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో వైరల్ ట్రెండింగ్లో ఉన్న ఛానల్ నేమ్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఆ ఛానల్ నేమ్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ ఛానల్లో వీడియో ఎవరైనా చూస్తుంటే ఆ వీడియోస్ కింద మీ వీడియోస్ కూడా రికమెండ్ చేస్తుంది అనమాట. సో కీవర్డ్స్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కూర్చొని మంచి కీవర్డ్స్, మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే అప్లోడ్ డిఫాల్ట్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ప్రతిసారి వీడియో అప్లోడ్ చేస్తారు, వీడియో
వీడియోని మనం ఎంతో కష్టపడి ఎడిట్ చేస్తాము, అప్లోడ్ చేస్తాము. కానీ కింద డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మనకి ప్రాపర్ కంటెంట్ గుర్తురాదు. అలానే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. అసలు ఇలాంటివి ఏమీ జరగకుండా అప్లోడ్ డిఫాల్ట్లో అయితే మనము ఒక కంటెంట్ని, స్టాండర్డ్ కంటెంట్ని కనుక మనం ముందుగానే రాసి పెట్టుంటే, అలానే మన యూట్యూబ్ ఛానల్ లింక్ కానీ మీరు ఎలాంటి లింక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు సబ్స్క్రైబర్స్కి, ఆ లింక్స్ ఆ డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేసేయండి. డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి కొంచెం టైం తీసుకోండి, పర్లేదు. కూర్చొని టైం తీసుకొని మంచి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. ఆ డిస్క్రిప్షన్ అట్రాక్టివ్గా ఉండేలాగా కిందేమో విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, పబ్లిక్లో పెట్టుకోండి. అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్ అని. ఇది ఇక్కడ పబ్లిక్ అని మీరు డిఫాల్ట్గా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ప్రతిసారి మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది మిమ్మల్ని అడగదు, డైరెక్ట్గా పబ్లిక్లో అయితే తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పబ్లిక్లో పెడదామని కూడా అది ప్రైవేట్లోకి వెళ్ళిపోవడము, మనం దాన్ని కొంచెం సేపటి తర్వాత చూసుకోవడము, మళ్ళీ పబ్లిక్లో ఎడిట్ చేసుకోవడం అవుతుంది కదా. మీరు డిఫాల్ట్గా ఇక్కడ పబ్లిక్ పెట్టుకుంటే అదైతే ఇంకా డైరెక్ట్గా పబ్లిక్లోనే ఉండిపోతుంది. ఇది కూడా ఒక ట్రిక్కే అవుతుంది. ఎందుకంటే నాకు చాలాసార్లు నేను పబ్లిక్లో పెట్టా అనుకుని ప్రైవేట్లో పెట్టడము అలా అయితే అయిందండి. సో ఈ చేంజెస్ అయితే చేసుకోండి. ఇవి ఒక చేంజెస్ లానే కనిపించవు, కానీ ఈ చిన్న చిన్న చేంజెస్ వల్లే మన ఛానల్ గ్రోత్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. చిన్న చిన్నగా పెరుగుతుంది మన ఛానల్ గ్రోత్ కూడా. సో చూసారు కదా, ఫైనల్గా 3000 సబ్స్క్రైబర్స్. నా ఛానల్లో కంటెంట్ పోనీ మంచిగా ఉంటుందంటే మంచిగానే ఉంటుంది, కానీ నేను వాడిన ట్రిక్స్ వల్ల నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు ఏం చేస్తారంటే వైరల్లో ఉన్న షార్ట్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు ఏవి వైరల్ కనిపించినాయి, ఇవి దానికి ఎక్కువ లైక్స్ ఉన్నాయి, ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అనుకుంటే మీరు ఆ వీడియోని అయితే తెచ్చి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయండి. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఆడియో మాత్రం కట్ చేసేయాలి. మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తారో లేదంటే వేరే ఆడియో ఏమైనా యాడ్ చేస్తారో యాడ్ చేసి మీరైతే ఆ షార్ట్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇది ఒక చిన్న ట్రిక్ అండి. చాలా వైరల్లో ఉన్న షార్ట్ని మాత్రం మీరు అప్లోడ్ చేయండి, దానివల్ల సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. చూసారు కదా, నా ఛానల్లో నేనైతే జూలై 11th అయితే నేను స్టార్ట్ చేశాను నా ఛానల్ని. జూలై నుంచి నాకు లాస్ట్ మంత్ అయిపోయిందండి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ. కానీ నేను చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల నేను సెకండ్ స్టెప్లోనే ఆగిపోయాను. సో నేను ఎలాంటి మిస్టేక్స్ చేశాను అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. మీరు కనుక సబ్స్క్రైబర్స్ రావాలంటే ఫస్ట్ షార్ట్స్ అనేవి రెగ్యులర్గా పెడుతూ ఉండండి. షార్ట్స్ కూడా వైరల్లో ఉన్న షార్ట్స్ పెడుతూ ఉండండి. ఈ వీడియోస్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఎలాంటి కంటెంట్ ఉన్నా కొంచెం లెంతీగా చేసి వీడియోని అయితే అప్లోడ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలి. చూసారు కదా, ఎర్న్ పేజీలోకి వెళ్తే ఈ 3 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. మీకు కనుక ఒకవేళ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ లేకపోతే ఈ 3 స్టెప్స్ అయితే కనిపించవు. మీకు అక్కడ ఏం కనిపిస్తుందంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకు ఇంకా మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ఎన్ని వ్యూస్ రావాలనేది అయితే చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యాను కాబట్టి నాకు అప్లై బటన్ కనిపించింది, నేను అప్లై క్లిక్ చేశాను. ఈ 3 ఆప్షన్స్ అయితే కనిపించాయి. ఇక్కడ స్టెప్ 1 ఏమి ఉండదండి, ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మీరు అగ్రీ చేస్తే స్టెప్ 1 ఈజీగా డన్ అయిపోతుంది. స్టెప్ 2 అనేది కొంచెం కష్టమేం కాదు, ఈజీనే. కానీ నాకు తెలియక నేనైతే మిస్టేక్ చేశాను. ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనం ఇవ్వాలండి. నేను ప్రాపర్గా యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వకపోవడం వల్ల నాకు చూస్తున్నారు కదా, ఈ మెయిల్ అయితే డిసప్రూవల్ మెయిల్ అనమాట. మనము యాడ్సెన్స్ అకౌంట్ ఇచ్చినప్పుడు గూగుల్ అనేది మొత్తం వెరిఫై చేసి ప్రాపర్గా ఉంటే మనకు అప్రూవల్ ఇస్తుంది, లేదంటే ఇలా డిసప్రూవ్డ్ అని చెప్పేసి మెయిల్ అయితే వస్తుంది. ఇది డిసప్రూవ్డ్ మెయిల్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ డిసప్రూవ్ అయిన అకౌంట్ యూజ్ చేసి నేనైతే యాడ్సెన్స్కి ఇచ్చాను. అది ఒక బ్లండర్, పెద్ద మిస్టేక్ అవుతుంది. సో అలా మీరైతే చేయొద్దు. ప్రాపర్గా రూల్స్ తెలుసుకొని మంచిగా యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇవ్వండి, అప్పుడు మాత్రమే అప్రూవ్ అయిపోతుంది. నాకైతే నేను 5-6 టైమ్స్ నాకు తెలియక నేను ప్రాపర్గా దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయకుండా నేనైతే యాడ్సెన్స్ అకౌంట్ ఇచ్చేసాను. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నాకు చాలాసార్లు డిసప్రూవల్ మెయిల్స్ అయితే వచ్చాయండి, అందుకని చూపిస్తున్నాను. సో మీరైతే ఆ మిస్టేక్ అస్సలు చేయొద్దు. నేను నిన్న మాత్రమే ప్రాపర్గా తెలుసుకుని యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇచ్చాను, అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. వన్స్ అది కనుక అప్రూవ్ అయిపోయిన తర్వాత డన్ అని చూపిస్తుందండి. స్టెప్ 1లో ఎలా డన్ అని చూపించిందో స్టెప్ 2లో అలా డన్ అని చూపిస్తుంది. ఈసారి అయితే ఖచ్చితంగా అయిపోతుంది, ఎందుకంటే ప్రాపర్గా తెలుసుకొని నేను చేశాను. సో మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత ఎగ్జైట్మెంట్లో మనం ఏది పడితే అది క్లిక్ చేసి ఏది పడితే అవి ఇచ్చేయకూడదండి, ప్రాపర్గా తెలుసుకొని ఇవ్వాలి. నేను అసలు ఎలాంటి మిస్టేక్ చేశాను, దాన్ని ఎలా సర్దుకున్నాను, ఎలా మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాను అనేది కంప్లీట్ వీడియో నెక్స్ట్ అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, వన్స్ డన్ అయిపోయిన తర్వాత నేనైతే వీడియో చేద్దామని ఆగాను. వన్స్ డన్ అయిపోయాక నేను అది స్క్రీన్ రికార్డ్ చేసి మీకైతే వీడియో చేసి చూపిస్తానండి. ఇవన్నీ టిప్స్ అయితే మీరు ఇవి
ఫాలో అవ్వండి, ప్రాపర్ వైరల్ షార్ట్స్ అయితే పెట్టండి, వీడియో అయితే రెగ్యులర్గా పెట్టాలి. రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఈ సండే పెడితే నెక్స్ట్ సండే, ఆ నెక్స్ట్ సండే, లేదంటే 2 డేస్కి ఒకసారి, అలా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మీరు ఉంటేనే యూట్యూబ్ అనేది మిమ్మల్ని ఓకే వీళ్ళు కన్సిస్టెంట్గా ఉన్నారు అని చెప్పేసి మీ వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తుంది, మీ వీడియోస్ అయితే రికమెండ్ చేస్తుంది. సో మీరు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రోజు షార్ట్స్ అప్లోడ్ చేయాలి, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. ఇలాంటి టిప్స్ కనుక వాడితే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారండి. నా ఈ వీడియో మీకు కనుక ఖచ్చితంగా యూస్ అవుతుంది అని అనిపిస్తే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నా సాధ్యమైనంత వరకు నేనైతే కమెంట్స్కి ఆన్సర్ ఇస్తానండి.